నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. మీరొకటి గమనించండి, చాలా బ్లోటింగ్ ఉన్నప్పుడు కూడా మనకి బాగా బెల్లీ ముందుకు కనిపిస్తది. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే స్పీడ్‌గా తింటా ఉంటాం చూసారా? చేయకుండా సరిగ్గా నమలకుండా మింగుతాం చూసారా? అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల బాగా పుట్ ఆన్ అవుతాం. అంటే బ్లోటింగ్ చాలా ఎక్కువొస్తాయి. సో, ఇంచెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. సో, అంత స్పీడ్‌గా తినకూడదు. ఎప్పుడైనా సరే స్లోగా బాగా నమిలి మింగండి. సెకండ్ ఏంటంటే, అలా బ్లోటింగ్ రావకుండా ఉండాలన్నా కొంచెం వెయిట్ లాస్‌లో మనకు బాగా హెల్ప్ అయ్యేటి ఇంకొకటేంటంటే, తిన్న వెంటనే వాకింగ్ చేయడం. తిన్న వెంటనే ఒక 10, 15 నిమిషాలు స్లో వాకింగ్ తీసుకోండి. అది కూడా స్పీడ్‌గా వాకింగ్ చేయకండి. స్లో వాకింగ్ చేయండి. ఇది కూడా చాలా మంచి హ్యాబిట్ మనకు వెయిట్ లాస్ అవ్వడానికి, ఆ పొట్ట రాకుండా ఉండడానికి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతది కదా! అందుకని కూడా బ్లోటింగ్ ఉండదు. అండ్ తినే హాఫ్ ఎన్ అవర్ కంటే ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే వెయిట్ లాస్‌కి మంచిది డెఫినైట్‌లీ. కానీ లాంగ్ రన్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని దాని బదులు మనకి ఇంట్లో చిట్కా ఏంటంటే నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని జస్ట్ వార్మ్ వాటర్‌లో నిమ్మకాయ పిండేసుకొని హాఫ్ ఎన్ అవర్‌కి ముందు హాఫ్ ఎన్ అవర్ మన మీల్స్ తీసుకునే హాఫ్ ఎన్ అవర్‌కి ముందు తీసుకోండి. అగైన్ అది చాలా మంచి అలవాటు. సో, డైలీ కంపల్సరీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ చేయండి. డే అంతా కలిపి ఒక 1 అవర్ వాకింగ్ వచ్చేలా చేయండి. డిన్నర్ లేట్ నైట్స్ తీసుకోకండి. 7:00 వరకు డిన్నర్ క్లోజ్ చేయండి. 10:30 వరకు పడుకోండి. మీ పొట్ట తగ్గడంలో కూడా మీరు బాగా డిఫరెన్స్ చూస్తారు. స్ట్రెస్ మేనేజ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మొత్తం పొట్ట చుట్టూ కార్టిజాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఎక్కువ పొట్ట కూడా జమ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను ఎగ్జాక్ట్‌లీ. అవి ప్రాక్టీస్ చేయండి. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని మొత్తం ఫార్వర్డ్ చేసేసుకొని చేతులు స్ట్రెయిట్ స్లోలీ స్టార్ట్. 1 మళ్ళీ స్లోలీ 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసిన తర్వాత కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని చేతులు 2 ఫార్వర్డ్ తీసి స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడేలాగా 10 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ 10 రౌండ్స్ వెనకాల నుంచి. మళ్ళీ స్టార్ట్. 1, 2, 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ 10 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్లోగా బ్యాక్ మీద లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఇప్పుడు స్లోలీ ఇప్పుడు కొంచెం ఓడ్చుకోండి. బ్లోటింగ్ ఉన్న పోతది మనకి. సో, ఇంచ్ లాస్‌లో అంటే ఇక్కడ ఫ్యాట్ దగ్గర ఎక్కువ కరిగినట్టుగా ఉంటది. సో, చూడండి కాళ్ళు 2 స్ట్రెయిట్ తీసుకొని చేతులు 2 అప్ సైడ్ స్లోలీ స్టార్ట్. 1 హోల్డ్ చేయండి ఒక 5 సెకండ్స్. సెంటర్. 2 సెంటర్. ఇది 20 రౌండ్స్ తీసుకొని మీరే చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటదో పొట్ట దగ్గర. ఆ బ్లోటింగ్ అంతా కూడా పోతది. మనకి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తది. మళ్ళీ సేమ్ 3 స్లోలీ 4, 5, 6, 7 ఇలా. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా దగ్గరికి తీసుకొనొచ్చేసి చేతులు 2 హోల్డ్ చేసుకోండి యాంకిల్స్‌ని. సేతుబంధాసన ఎళ్దాం. చాలా స్లోగా ఎళ్ళండి. ఎవరైనా వచ్చారని సడెన్‌గా కిందికి చూడడం, సైడ్‌కి చూడడం అలాంటివి చేయొద్దు. స్లోగా ఇంచ్ బై ఇంచ్ కిందికొచ్చాకనే రియాక్ట్ అవ్వండి. ఒకవేళ లేచేది ఉన్నా కూడా. సో, స్లో అండ్ స్టడీ ఉండాలి. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. రెడీ? ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ స్లోగా ఇంచ్ బై ఇంచ్ కిందికి రండి. మళ్ళీ ఇన్‌హేల్ స్లోగా పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ కిందికి. మళ్ళీ ఇన్‌హేల్ అప్. ఎక్స్‌హేల్ స్లోలీ డౌన్. ఇన్‌హేల్ పైకి. ఎక్స్‌హేల్ స్లోలీ డౌన్. ఈ ఆసన అయితే ప్రతి ఒక్కళ్ళకి మంచిది. బ్యాక్, నెక్ పెయిన్, నీ పెయిన్స్, హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచి ఆసన ఇది.
ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసి సైడ్కి తిరిగి స్లోగా ఫార్వర్డ్ వెళ్ళి స్లోలీ ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని. కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. స్లోలీ సెంటర్ రిలాక్స్. మళ్ళీ స్లోగా పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. అగైన్ స్లోలీ అప్, మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్, స్లోలీ అప్. నా స్లోలీ సెంటర్ రిలాక్స్ తీసుకుని ఒక 5 rounds చేసిన తర్వాత స్లోలీ రిలాక్స్. ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్, స్లోలీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్, మళ్ళీ స్లోలీ బ్యాక్ రన్. మనకు చిన్న మూమెంట్ వస్తుంది, రెస్ట్ దొరికినట్టు ఉంటుంది, మళ్ళీ కరెక్ట్గా ఫార్వర్డ్ అయిపోతాం. స్లోలీ ఫోర్ ఆర్మ్ ప్లాంక్. ఇది కూడా 10 rounds రిపీట్ చేయండి. 10 rounds రిపీట్ చేసిన తర్వాత స్లోలీ చేతులు రెండు కింద హోల్డ్ చేసి కాళ్ళ మధ్య డిస్టెన్స్ నార్మల్, సెంటర్, లెఫ్ట్ లెగ్ ఓపెన్. నైస్. స్లోలీ ఫార్వర్డ్ దగ్గరికి తీసుకురండి, మళ్ళీ స్లోలీ దూరం, మళ్ళీ స్లోలీ అప్, సెంటర్, ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్లోలీ 3, స్లోలీ ఫార్వర్డ్. 4 కోర్ ఎంగేజ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ స్లోలీ దూరం. 5. ఇలా 10 rounds తీసుకోండి. తర్వాత ఒక 10 seconds గ్యాప్, మళ్ళీ సేమ్ రిపీట్ ఇట్ ఆన్ యువర్ అదర్ లెగ్. పైకి, బ్యాక్, ఫార్వర్డ్, సెంటర్, మళ్ళీ స్లోలీ అప్ టు. వెరీ నైస్. ఇది 10 rounds. మళ్ళీ రిలాక్స్ ఫర్ 10 seconds, మళ్ళీ సేమ్, మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్, మళ్ళీ 10 rounds రిపీట్ చేయండి, మళ్ళీ 10 seconds గ్యాప్, మళ్ళీ 10 rounds ఇటు కూడా రిపీట్ చేయండి. స్లోలీ సెంటర్ పైనకి వచ్చి ఇంటర్లాక్, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా స్టార్ట్. 1, పొట్ట మీద కాసేపు ఉంచండి, స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ మళ్ళీ కింద, మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ కిందకి, మళ్ళీ ఇన్హేల్, స్లోలీ పైకి, ఎక్స్హేల్, స్లోలీ డౌన్. ఇలా 20 rounds తీసుకోండి. ఇదంతా ఫినిష్ అయిన తర్వాత మీరు ఒక 2 to 5 sets ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫుడ్లో టిప్స్ చెప్తాను చూడండి. పొట్ట తగ్గడానికి, పొట్ట రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం అయి ఉండొచ్చు, అసలు యాక్టివ్ లేకపోవడం, అసలు వాకింగే అంటే లైక్ మూమెంట్ ఇవ్వకపోవడం బాడీకి, ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, లేట్ నైట్ స్లీపింగ్స్, లేట్ నైట్ తినడం, ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కవర్ అవ్వాలంటే జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. సొరకాయ జ్యూసులు, బీరకాయ జ్యూసులు తాగాల్సిన పని లేదు. సొరకాయ కూర, బీరకాయ కూరనే వండుకొని తినండి. ఎంత ఎక్కువ కూరలు తీసుకొని తక్కువ క్వాంటిటీ ఆఫ్ కార్బ్స్ ఉండేలాగా, అంటే రైస్ తీసుకుంటున్నారు ఇంత క్వాంటిటీ, రొట్టెలు తీసుకుంటున్నారు ఇంత క్వాంటిటీ, ఇంకొంచెం ఫైబర్ పెట్టుకోండి. ఇదంతా ప్లేటింగ్ ఆఫ్టర్నూన్ తీసుకోండి, వీఆర్ డన్. డిన్నర్కి ఖిచిడి లాంటి ఐటమ్స్ తీసుకోండి, ఈజీగా అరుగుతుంది, కడుపు ఫీలింగ్గా ఉంటుంది, సోల్ హ్యాపీ ఫుడ్ అంటారు. సో చాలా మంచిగా కూడా ఉంటుంది. సో సింపుల్ ఫుడ్, మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ఎలా తింటున్నామో క్వాంటిటీ మేనేజ్ చేసుకొని హెల్దీ వేలో చేసుకొని తినండి, సరిపోతుంది. ఏ టెన్షన్ కూడా అవసరం లేదు. కంపల్సరీ వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ ఈజ్ వెరీ బేసిక్, వాకింగ్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ. సో కంపల్సరీ అన్నీ ఫాలో చేయండి, మీరే చూస్తారు డిఫరెన్స్. నమస్తే.